ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం చూడబోతున్న విషయం మిమ్మల్ని షాక్ చేయడమే కాదు, ప్రభు వచ్చే రాకడ అతి సమీపంలో ఉంది అని సూచన చూపించబోతుంది. రీసెంట్గా నాసా ఒక షాకింగ్ ఇమేజ్ని రిలీజ్ చేసింది. ఒక న్యూ స్టార్ని క్యాప్చర్ చేశారు. దానికి నేమ్ కూడా ఇచ్చారు, MYCN18 అని. డిస్టెన్స్ వచ్చేసి 8,000 లైట్ ఇయర్స్. బట్ షాకింగ్ ఏంటి అంటే, ఈ స్టార్ చూసిన వెంటనే చాలా మందికి ఒక డౌట్ వచ్చింది, ఇది సెరాఫిమ్ కదా అని. నాసా చూపించిన ఇమేజ్లో సెంట్రల్లో ఒక గ్రీన్ ఐ లైక్ స్ట్రక్చర్, చుట్టూ గ్లోయింగ్ వింగ్స్తో పాటు ఇథీరియల్ ప్రెజెన్స్ ఉండడం చూశారు. చూడగానే మనకి బైబిల్లో చెప్పిన సెరాఫిమ్ గుర్తొస్తుంది. బైబిల్లో ఐజియా బుక్లో చెప్పినట్లు సెరాఫిమ్ దగ్గర 6 వింగ్స్ ఉంటాయి. బాడీ ఫైర్తో గ్లో అవుతుంది. సెంటర్లో ఒక ఐ స్ట్రక్చర్. నాసా ఇమేజ్ని సైడ్ బై సైడ్ పెట్టి చూస్తే సిమిలారిటీస్ కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఇది కోఇన్సిడెన్స్ అంటారా, లేకపోతే బైబిల్ సత్యం అనే సూచన? ఈ స్టార్ రియల్ నేమ్ వచ్చేసి ఎంగ్రేవ్డ్ హౌర్ గ్లాస్ నెబ్యులా. హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఇది 1996లో క్యాప్చర్ చేసింది, కానీ ఇప్పుడు మళ్ళీ వైరల్ అయింది. రీజన్ ఏంటి అంటే, ఇది ఆల్మోస్ట్ సూపర్ న్యాచురల్ లెవెల్లో ఉంది. కానీ కొన్ని డౌట్స్ కూడా లేకపోలేదు. నాసా చెప్పేది ఏంటి అంటే, డైయింగ్ స్టార్ గ్యాస్ ఎక్స్ప్లోజన్ అని. అంటే ఏదైనా ఒక స్టార్ దాని గ్యాస్ ఎక్సెసివ్గా రిలీజ్ చేయడాన్ని డైయింగ్ స్టార్ గ్యాస్ ఎక్స్ప్లోజన్ అని అంటాం. నాసా స్క్రిప్చర్ని కన్సిడర్ చేయదు, బట్ సైన్స్ ఫైండింగ్స్ స్క్రిప్చర్ని రిజెంబుల్ చేస్తాయి. కోఇన్సిడెన్స్ అంటారా, ఆర్ హిడెన్ ట్రూత్? ఒక వీడియోలో ఒక లేడీ స్టార్తో మాట్లాడుతుంది. వర్డ్స్ లైక్ జీసస్ లవ్స్ మీ అని చెప్పగానే రియాక్ట్ అయింది. వీల్ లైక్ గ్లోయింగ్ స్ట్రక్చర్, మల్టిపుల్ ఐస్, ఎగ్జాక్ట్లీ లైక్ డివైన్ ఏంజల్ మెన్షన్ చేసినట్టు బైబిల్లో ఉంది. కానీ అందరి దగ్గర ఒకటే క్వశ్చన్, మనం ఎవరు స్పేస్కి వెళ్ళలేదు, కానీ మనం వాక్యం తెలిసిన వాళ్ళం. స్పెక్టికల్గా అయితే ఉండకండి. బైబిల్లో జీసస్ పుట్టగానే ఏ ఏంజల్ వచ్చి ఈ న్యూస్ గొర్రెల కాపర్లకి చెప్పిందో నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి, సో అదర్స్ కెన్ ఓపెన్ దేర్ ఐస్ టు. సో థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.